నా పేరు వేముల మారయ్య, కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. అంటే గత ప్రభుత్వంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మికుల పైన ఎలాంటి సేఫ్టీ పైన మాట్లాడుతున్న అంశాలలో నేను రెండు విషయాలు ప్రధానంగా చెప్తా. గత ప్రభుత్వంలో నాయన్ నరసింహారెడ్డి గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు నానకరం గూడలో ఒక బిల్డింగ్ కూలిపోయి అక్కడ కార్మికులు చిక్కుకొని చనిపోవడం జరిగింది. కొంతమంది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి కార్మికులు ఉదయం 6 గంటలకు పోయి, జనరల్గా మంత్రులు ఎట్లుంటారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడ పర్యవేక్షణ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ రోజు సంఘటన మేము ప్రత్యక్షంగా చూసింది కార్మిక నాయకులుగా. ఉదయం 6 గంటలకు పోతే నైట్ అంతా ఉండి తెల్లారి 7 గంటల వరకు ఉండి అక్కడ ఇరుక్కొని చనిపోయిన కార్మికులు తీయించి వారి వారి జిల్లాలకు బస్సులు కట్టి, మన రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు కాకపోయినా ఆనాటి కార్మిక శాఖ మంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు 70-72 వయసులో, ఆ వయసులో ఉన్నటువంటి మనిషి అక్కడ కూర్చొని వర్క్ చేయించిండు. కేటీఆర్ గారు అక్కడే కూర్చున్నారు, చలిలో కూర్చున్నారు. అప్పుడు చలికాలం. ఇక్కడ నానకరం కూడా హైదరాబాద్ జరిగిన సంఘటన గుర్తు చేస్తున్న గతాన్ని. ఈరోజు చూసినటువంటి పరిస్థితి, టన్నల్స్లో మంత్రులు ఒక విహారయాత్రకు పోయినట్టు హెలికాప్టర్లో పోయి అక్కడ దావతులు చేసుకొని చికెన్లు చేపలు తెప్పించుకొని తిని, మాకు ఫోన్ సౌండ్ వచ్చింది, రింగ్ అయింది, మాట్లాడిర్రు, లేదు నీళ్లు వాటర్ అని ఇట్లా మంత్రికి ఒక క్లారిటీ లేకుండా మాట్లాడితే అధికారులు ఏ పద్ధతిలో పనిచేస్తారు అనేది మేము కార్మిక నాయకులుగా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవన్నిటి కారణం కార్మిక శాఖ మంత్రి లేక కారణమే. ఇలాంటి ఘటన అనేకం జరుగుతున్నా ఇప్పటివరకు పట్టించుకోవట్లేడు. కాబట్టి కార్మిక శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. ఇది కార్మికుల పక్షాన 1,50,00,000 జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో కార్మికులు, ఇతర రాష్ట్రాలు 15 రాష్ట్రాల నుంచి ఈ హైదరాబాద్ రాజధాని నగరంలో వచ్చి కార్మికులు పనిచేస్తుంటారు. ఇంత పెద్ద ఎత్తున ఈ రాజధానిలో ఉన్నటువంటి కార్మికులకు ఇలా భద్రత లేదు, వాళ్ళకు సంబంధించిన వేతనాలు కానీ అనేక ప్రమాదాలకు గురైన ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు, దాని మీద సమీక్ష చేయలేదు, ఒక స్టేట్మెంట్ వేయలేదు, ఇప్పటి వరకు ఆ సంఘటన స్థలానికి వెళ్ళలేదు. అంటే కార్మికుల పక్షాన నిర్లక్ష్య ధోరణి, కార్మికులు అంటే పట్టింపు లేదు ముఖ్యమంత్రి. కానీ మేము కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి గారిని మేము చాలా బాధతో చెప్తున్న విషయం. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఆ కుటుంబాలను కాపాడాలి, ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.